వెల్కమ్ టు బాబాయ్ ఊరి వంటలు. ఈ ఛానల్ ద్వారా రుచికరమైన వంటలు, తృప్తికరమైనటువంటి భోజనాలు ఎన్నో చేసి చూపిస్తా. వాటిని మీరు చూసి ఆ విధంగా ఈ ఎన్నో వంటల రుచులను మీకు అందిద్దామని ఇక్కడ రావడం, చేసి చూపిస్తాను. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రుచికరమైన వంటలన్నింటినీ మీరు ఫాలో కాండి. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ మంచిగా ఉప్పు పసుపు కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒక 1/2 kg చికెన్ తీసుకోవడం జరిగింది. పసుపు వేయాలి. తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేస్తే కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది 1/2 kg చికెన్కి. తర్వాత దానికి సరిపడా కారము, ముఖ్యంగా ఇది మ్యారినేట్ అంటే కలిపి పెట్టుకునేది కాబట్టి 4 స్పూన్ల కారం వేసాము. 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ వేస్తే పేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని కొంచెం మంచిగా కలుపుకోవడం. పెరుగు వేస్తున్నాము. ఇప్పుడు పెరుగు మ్యారినేట్కి ఎంత కలిపితే అంత మంచిది. నూనె, చికెన్ కర్రీకి ఆయిల్ మనం కొంచెం తక్కువ వేసుకోవాలి, ఫ్రైకి అయితేనే ఎక్కువ వేసుకోవాలి. చికెన్ కర్రీకి ముందు కొంచెం జీలకర్ర తర్వాత ఒక 4-5 లవంగాలు. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఇది గ్రేవీ లాగా కాబట్టి అదే కలుపుకుంటుంది. సాజీరకు మనకు ఎక్కువ వాడేది నాన్ వెజ్లో కాబట్టి కొంచెం సాజీరా. బిర్యానీ ఆకు, ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీన్ని కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మోతాదు కాకుండా కొంచెం వేయాలి, ఎందుకంటే ఈ గ్రేవీ దాంట్లో చాలు. ఇంతకుముందు మ్యారినేట్ చేసుకుంది, ఇందులో అల్లం వెల్లిగడ్డ కలిపినాం, కారం ఉప్పు అన్ని కలిపి మ్యారినేట్ చేసుకున్నాం. బహుశా ఇప్పటికీ ఒక 20 నిమిషాల తర్వాత వేస్తున్నాం. మంచిగా అయి ఉంటుంది మ్యారినేట్. దీన్ని కలిపి దాంట్లో గోలిస్తే కొద్దిసేపు మ్యారినేట్ చేసింది మంచిగా కలిపేసి మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. బాబాయ్ ఏం చేస్తారు? అమ్మ మళ్ళీ వస్తున్నాడు ఈ పనికివాళ్ళోడు. నాకు అర్థమవుతలేదు, ఏదో ఒకటి చెప్పి పంపించాలండి. ఈ వచ్చిందంటే మొత్తం సర్వనాశనం. దా వస్తారా ఎలా నుంచి చూస్తున్నా, అప్పటి నుంచి మొత్తం పొగ వస్తుంది. ఏం చేస్తున్నావు బాబాయ్? ఓవర్ యాక్షన్ చేయకరా. ఏం చేసేది కాపాడతలేదు, మొత్తం వంట చేస్తున్నా. ఎప్పుడు వచ్చి మొత్తం తినిపోతామని చూస్తున్నా. బాబాయ్ ఒక రాయి కావాలి. ఈ కూర్చున్న రాయి తీస్తే నేను ఎక్కడ కూర్చోను రా కూడా కావాలి. ఇప్పుడు నువ్వు వచ్చిన పని కానీ ఎక్కువ నన్ను అట్లే ఇట్లే అనుడే ఉందిగా. మేము లెస్స పని పెట్టుకోండి నాకు. అవి అరే ఏంట్రా ఇది? ఎత్తేసుడు ఏంటి అది పెట్టుడాడరా దాన్ని. అసలు నీకు అందుకే తినకముందే ఇట్లుండవు, తిన్నాక ఎన్ని ఎత్తేస్తావు ఆరు నువ్వు. సరే కూర్చో, ఇక నిమ్మలం కూర్చో, ఇట్లా కూర్చో. ఏమన్నా హెల్ప్ చేస్తే చెయ్యి. హెల్ప్ అంటే తెలుసుగా, సాయం చెయ్యి. కూర్చో. లెస చదువుకుంటారు కానీ ఒక్క పదం అర్థం కాదు. రాయి కూడా పెట్టుకోని కూర్చోవాలి. లేకపోతే అమ్మ అంతగానే వేస్తున్నాయండి బాబాయ్. ఇది తేడా. మీరేమో కలర్ దగ్గర ఉంది కానీ 2 తీరునే వేస్తారు. అందుకనే మీకు 7 పెట్లు ఉండాలో. అది చికెన్ అయిపోయిందా? తీసుకోవాలి. అయితే ఇంతకుముందు చూపించినట్టు అయిపోయిందా? ఇప్పుడు ఇక తిందు లేరా వచ్చినందుకు మంచిగా కూర అయిపోయింది. బాబాయ్ చికెన్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. టేస్ట్ చేసి చెప్తా. ఇలా కొంది బాబాయ్, ఇట్లా చేసావు కానీ నాకు కొంచెం రెసిపీ చెప్పు. కానీ ఇది మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు కూడా చేస్తే కూర్చో.